తిరుమల మెట్ల మార్గంలో నుంచైనా, బస్సులో వెళ్తున్నప్పుడైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. చాలా పెద్ద విగ్రహం. ఆ విగ్రహాన్ని సందర్భంలో అది ప్రసాద్ గారి టైంలో పెట్టినటువంటి విగ్రహం అది. ఆ విగ్రహం ఎళ్ళేటప్పుడు ఎందుకంటే మనకి ప్రతి ఊరు వెళ్ళేటప్పుడు చూస్తే ఊరు బయట ఆంజనేయ స్వామి విగ్రహాలు పెద్దయి కనబడుతుంది. అంటే ఊరికి రక్షకుడుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయుడిని పూజించే సంస్కృతి ఉంది. అట్లాగే ఆ కొండ మీదకి వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా ఆ ధైర్యానికి ఆ కాన్సెప్ట్ పెట్టుకొచ్చారు. అయితే అంత పెద్ద విగ్రహానికి మనం పూజ చేయడం కష్టం కాబట్టి అక్కడ చిన్న విగ్రహాన్ని ఆహ్, పెట్టారు. ఆ విగ్రహానికి 2000 సంవత్సరం నుంచి పూజలు జరుగుతా ఉన్నాయి. అది భక్తులే పెట్టారన్నది టీటీడీ చెప్పుకొస్తున్నటువంటి మాట. ఎవరు పెట్టినా సరే అక్కడ పూజలు జరుగుతున్నాయి. ఆ విగ్రహాన్ని చోరీ చేసినటువంటి వ్యక్తి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ విషయం ఎప్పుడైతే వైరల్ అయిందో వాస్తవంగా అయితే నిన్న ఆహ్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అస్సలు ప్రస్తావించలేదు. వైసీపీకి అనుకూల మీడియా వైసీపీ సొంత మీడియా అయినటువంటి సాక్షి హైలైట్ చేసింది. అటు భువన చెప్పిన తర్వాత నుంచి ఆ తర్వాత పోలీసులు వేగంగా స్పందించారు. ప్రభుత్వం గట్టిగానే ఫాలో అప్ చేసింది. ఆనం గారు కూడా వెంటనే ఫాలో అప్ చేశారు. ఫర్దర్‌గా ఆ సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలించారు. ఆ తీసుకున్నోడు ఎట్లెళ్ళాడు, ఎట్నుంచెళ్ళాడు, అక్కడ ఏదెక్కాడు, రైలు ఎక్కాడు ఇదంతా గూడా. అతన్ని ఒంగోలులో పట్టుకున్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో. అతని పేరు జస్వంత్ అని తేలింది. వైజాగ్ వ్యక్తి అని తేలింది. ఎందుకు అక్కడ ఆ విగ్రహం చోరీ చేశాడన్నటువంటిది ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు. ఫ్యాక్ట్స్ బయటికి రావాల్సి ఉంది.